వార్తాపత్రికల వార్తా విశ్లేషణకు స్వాగతం. నేను మీ లక్ష్మీనాథ్ నరహరిశెట్టి. ముందుగా మహాజన పత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. నేనే సీఎం మీరే మంత్రులు, అభ్యర్థులతో టీవీకే విజయ్. ఇక నేడు కవిత ప్రెస్ మీట్ పెట్టింది. మీట్ ది ప్రెస్ అని. కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారి మీడియా ముందుకు కవిత రానున్నారని ప్రచురించారు. ఇక మద్యం తాగి అసెంబ్లీకి సీఎం, ప్రతిపక్షాల ఆందోళన, లైవ్లో ఆల్కహాల్ టెస్టులకు విపక్షాల డిమాండ్, తిరస్కరించిన స్పీకర్. ఇక అదేవిధంగా చూసుకుంటే ముఖ్యమంత్రితో విహెచ్ భేటీ, వెనుకబడిన తరగతుల సంక్షేమమే లక్ష్యమని, అనుభవం అంకితభావం తోడైతే ప్రగతి సాధ్యం, సీనియర్ నేత నియామకంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆర్టీసీకి రేవంత్ భరోసా, 1000 కోట్ల బకాయిల విడుదల అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ పోలీస్ సారథిగా సివి ఆనంద్ వచ్చారు. ఇక ఆయనకి ఘన స్వాగతం లభించిందని కూడా ప్రచురించారు. ఇక ఒకేసారి వీరబాదుడు, వాణిజ్య సిలిండర్ ధర 993 రూపాయల పెంపు, 3000 దాటిన సిలిండర్ రేట్. నేను ముందే చెప్పానంటూ రాహుల్ గాంధీ, మోడీ కానుక కేటీఆర్పై ఫైర్. మరి ఓవరాల్గా చూస్తే ఇవి ప్రచురించారు. ముందుగా మనం చూద్దాం. ముఖ్యమంత్రితో విహెచ్ భేటీ. మరి వెనుకబడిన తరగతుల సంక్షేమమే లక్ష్యంగా, అనుభవం అంకితభావం తోడైతేనే ప్రగతి సాధ్యమని, సీనియర్ నేత నియామకంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. విహెచ్ గురించి మనకు తెలుసు, ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకునే ఉండి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సైతం, ఆయనకు కష్టాలు ఉన్నప్పుడు సైతం కూడా పార్టీ వెంటే ఉన్న వ్యక్తి విహెచ్ 100%. కాబట్టి విహెచ్కి ఒక రకంగా చెప్పాలంటే చాలా గౌరవం ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల బీసీ సంక్షేమం మరియు అభివృద్ధి వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మరి MCH మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు బీసీ అభ్యున్నతికి చేపట్టాల్సిన తక్షణ రక్షణ చర్యలపై ముఖ్యమంత్రి ఆయనతో చర్చించారు. దశాబ్దాలుగా బీసీల గొంతుగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న హనుమంతరావు అనుభవం ప్రభుత్వానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న బీసీ వర్గాలకు ఏ విధంగా చేరవేయాలనే అంశంపై హనుమంతరావు తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. పార్టీలో ప్రభుత్వంలో సీనియర్లు జూనియర్ల సమన్వయంతో సమర్థవంతమైన పాలన సాధ్యమని భావిస్తున్న రేవంత్ రెడ్డి హనుమంతరావు వంటి అనుభవజ్ఞులను కీలక పోస్టులో నియమించడం ద్వారా సామాజిక సమతుల్యతను పాటించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే వంటి అంశాల్లో విహెచ్ పాత్ర కీలకమని భావిస్తున్నారు. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు. మరి బీసీ వర్గాల ఆత్మగౌరవాన్ని పెంపొందించడంతో పాటు విద్యా ఉపాధి రంగాల్లో వారికి దక్కాల్సిన వాటాను సక్రమంగా అందజేసేలా ప్రభుత్వం తరపున తాము గట్టిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం అయితే చేశారు. హనుమంతరావు యొక్క సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆయనకి సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి హనుమంతరావు యొక్క ఏవైతే కొన్ని సూచనలు ఉన్నాయో వాటిని మేము తీసుకోవడం జరిగిందని కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి. ఇక తదుపరి చూసుకుంటే ఆర్టీసీకి రేవంత్ భరోసా, 1000 కోట్ల బకాయిల విడుదల. సమస్యల పరిష్కారానికి ప్రణాళిక, అందరం కలిస్తేనే ప్రభుత్వం, కార్మికులు హక్కు మధ్య దూరం లేదు. జూబ్లీహిల్స్ భేటీలో సీఎం స్పష్టీకరణ. అంతర్జాతీయ స్థాయిలో బస్ టెర్మినల్, మెట్రోతో ఈవీ బస్సుల అనుసంధానం, ఆర్టీసీని నెంబర్ 1గా నిలుపుదామనుకున్న ముఖ్యమంత్రి. రాష్ట్ర రవాణా వ్యవస్థకు వెన్నుముక వంటి ఆర్టీసీని అన్ని విధాలా బలోపేతం చేస్తామని, సంస్థ మనుగడకు, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్లో తన నివాసంలో సుమారుగా 14 కార్మిక సంఘ నాయకులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చూపుతున్న చొరవపై సంఘాల నేతలు ఈ సందర్భంగా సీఎంతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నేను వేరు మీరు వేరు అన్న భావన ఇప్పుడు నాకు లేదని, అందరం కలిస్తేనే ప్రభుత్వం అని కార్మికులతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు బలంగా ఆకాంక్షించారని, వారి పోరాటంలో తాము ఎప్పుడు కూడా భాగస్వామి వహించామని పేర్కొన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఇప్పటికే బస్సుల సంఖ్య, నియామకాలను పెంచామని, ఆదాయ వనరులను మెరుగుపరిచామని వివరించారు. కార్మికుల పట్టుదలతో పనిచేయడం వల్లే తెలంగాణ ఆర్టీసీ నేడు దేశంలోని గొప్ప సంస్థగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ఏవైతే ఆర్టీసీ ఒక డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై పరిశీలించి, మేము ఎప్పుడూ కూడా ఆర్టీసీకి చేయూతనివ్వడానికి మా ప్రభుత్వం
అండగా ఉంటుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తెలియచేయటం అయితే జరిగింది. కార్మికులు వేరు, నేను వేరు కాదు అని చెప్పి ఆయన తెలియటం అయితే జరిగింది.